తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పర్యటనలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలిసి భారీ వర్షాలకు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని వివరించబోతున్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కోరనున్నారు. 30న ప్రధాని హాజరు కానున్న స్వచ్ఛ భారత్ సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. జల భద్రత ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందని, అందుకే జల వనరులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల సమస్య లేదని, 2018 నాటికల్లా పూర్తి చేస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అభివృద్ది పనులను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై కూడా బాబు సీరియస్ అయ్యారు. ఇవాళ కూడా కలెక్టర్ల సదస్సు జరగనుంది. మరో 2 ఏళ్లలో తెలంగాణకు గోదావరి జలాలు పుష్కలంగా వస్తాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మిషన్ కాకతీయ వల్ల చెరువులో నీళ్లు చేరి భూగర్భ జలాలు కూడా పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి, నరసన్నపేట ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని, ప్రజలు కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. వ్యవసాయాన్ని పద్దతి ప్రకారం చేసుకుంటూ పని విభజన చేసుకుని పంటలు పండించుకోవాలని సూచించారు. యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఆలయ కట్టడాలు, కాటేజీ నిర్మాణాల 3D చిత్రాలను కేసీఆర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడేలా దేవస్థానం ఉండాలని సూచించారు. గొప్ప శిల్పకళా నైపుణ్యంతో దేవస్థానం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. 5 రాజగోపురాలు, ప్రాకార మండపాలు నిర్మితం కానున్నాయని చెప్పారు సీఎం. హైదరాబాద్ లో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాల కూల్చివేత, అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. 2 రోజుల్లో 400 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ 3వ రోజు మిశ్రమంగా సాగింది. నాలాలు, చెరువులపై నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది లాలూచీ పడ్డంతో నిర్మాణాల తొలగింపు మందగించింది. మరికొన్ని చోట్ల రాజకీయ జోక్యాలు, కొన్ని పార్టీల నేతలు కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నాలకు దిగారు. దీంతో 3వ రోజు మొత్తం 300కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు మంత్రి హరీష్ రావు సందర్శించారు. అక్కడి వరద ఉధృతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సింగూరు ప్రాజెక్టులో 1,00,000కు పైగా చేప పిల్లలను వదిలారు మంత్రి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 6న 30,000 మందితో గిన్నెస్ బుక్ రికార్డు సృష్టించేలా బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన మొబైల్ యాప్ను ఆమె విడుదల చేశారు. ఈ యాప్లో తమ సంస్థ సేకరించిన బతుకమ్మ పాటలను డౌన్లోడ్ చేసుకునేలా పొందపరిచారు. ఈ నెల 30 నుంచి ఈ పాటలన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పాటలతో పాటు తెలంగాణ జాగృతి కార్యకలాపాల సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు కవిత. రీడిజైనింగ్ పేరుతో కాలయాపన చేస్తూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేశాయి. కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులను సందర్శించి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు టీ కాంగ్రెస్ నేతలు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరును సందర్శించిన ఆయన కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. గత ప్రభుత్వాల పాలసీలనే కేసీఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు పోవాలన్నారు లక్ష్మణ్.
వీణా వాణిలను స్టేట్ హోమ్ కు తరలిస్తామన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఆస్ట్రేలియా బృందానికి వీణా వాణిల రిపోర్టులు పంపామన్న ఆయన వారితో ప్రభుత్వం చర్చలు జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వారికి 14 ఏళ్లు నిండాయి కాబట్టి నిలోఫర్ ఆసుపత్రిలో ఉంచడం అంత మంచిది కాదన్న ఆయన అప్పటి వరకు వారి శ్రేయస్సు కోసం స్టేట్ హోమ్ కు తరలిస్తామన్నారు. నయీం కేసులో పొలిటికల్ టచ్ ప్రారంభమైంది. ఒకరిద్దరు అనుచరుల మినహా ఇప్పటిదాకా గ్యాంగ్స్టర్ తో దోస్తీ చేసి హత్యలు, బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన వారందరినీ కటకటాల్లోకి నెట్టింది సెట్. నయీం ఇంట్లో లభించిన డైరీ ఆధారంగా నిందితులందరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద దృష్టి సారించింది సెట్. ఏ పార్టీలకు చెందిన నాయకులకు నయీంతో సంబంధాలు ఉన్నాయో లిస్టు తయారు చేసింది. ఇక నుంచి ఆయా లీడర్ల భరతం పట్టినంది సెట్. దసరా సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ టికెట్ ధరను 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఐఐఎంలలో ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్ 2016 కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,32,434 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. గత 7 ఏళ్లలో ఇదే అత్యధికమని ఐఐఎం బెంగళూరు తెలిపింది. గత ఏడాది 2,18,664 మంది నమోదు చేసుకోగా ఈసారి 13,774 మంది పెరిగారు. ఒకప్పుడు సినిమాలో హీరో హీరోయిన్లు ఒకరినొకరు తాకుకుండానే ముఖ కవళికలతో ప్రేమ భావాన్ని పలికించేవారని, మరి ఇప్పుడు ఒకరినొకరు తాకినా, పీకినా, గోకినా శృంగార రసాన్ని పలికించలేకపోతున్నారంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రస్తుతం ప్రచారం, ఆర్భాటం తప్ప సినిమాలో సరుకు ఉండడం లేదన్నారు కేంద్ర మంత్రి. పబ్లో అర్ధరాత్రి రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. పబ్ మూసేసే సమయంలో మద్యం కావాలంటూ దాడికి దిగారు. టైం అయిపోయిందని బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బౌన్సర్లను గాయపరిచిన రౌడీ షీటర్లు పబ్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆసిఫ్ నగర్ కు చెందిన జంగ్లీ యూసఫ్ అనే రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించాడు. 15 నిమిషాల పాటు విధ్వంసం సృష్టిస్తూ పబ్ను నాశనం చేశారు. 6 బౌన్సర్లను తీవ్రంగా గాయపరిచారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా రౌడీ షీటర్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. వెల్లడిలో షో బ్రేక్ తీసుకుందాం.